పెద్ద షాపు తెనాల్లో ఐరన్ షాప్ అనమాట. ఏరియా మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడే కొంటారు. లక్షాధికారి ఆయన ఆ రోజుల్లో. నువ్వేంది లైన్లు ఎక్కేదేంది, పని చూసుకో, షాప్లో చూసుకో అని చెప్పారట మా తాతయ్య. మా మామయ్య లైన్ మ్యాన్ ఉద్యోగానికి వెళ్ళారు మేనత్ హస్బెండ్. ఆయన రిటైర్ అయ్యి ఈగాను ఏమో రిటైర్ అయ్యారు. ఆయన నెల నెల పెన్షన్ వస్తుంది, కంఫర్టబుల్ లైఫ్ అదంతా. ఈయన సరే మా నాన్న ఆ తర్వాత ఆయన చనిపోయాక, మా తాతయ్య చనిపోయాక షాపులు ఇవన్నీ పోయి ఆయన శాంతం గుమస్తాగిరి చేయాల్సి వచ్చింది. ఆ విధంగా చెప్పినప్పుడు ఇవాళ ఇది చూస్తే అంటే లైన్మెన్గా స్టార్ట్ అయిన ఆయన కెరీరు ఈ స్థాయిలోనో డిఈ స్థాయిలోనో రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఇవాళ లైన్మెన్ అవుట్ సోర్సింగ్, ఇవాళ ఉన్నటువంటి బిల్ కలెక్షన్ అవుట్ సోర్సింగ్, ఇవాళ ఉన్నటువంటి చాలా పనులు అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఎవరో కాంట్రాక్టర్ ఇస్తారు వాళ్ళు అవుట్ సోర్సింగ్. ఇదివరకు అవన్నీ ఆ స్తంభాలు పాతే పని దగ్గర నుంచి అన్ని ప్రభుత్వ ఉద్యోగమేగా. ఇవాళ ఎక్కడుంది? రేపు అంతే. అంటే ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గిస్తున్నారు. మీకు ప్రభుత్వ ఉద్యోగాలు బాబు గారి ఫార్ములాలోనే ఉందండి. ప్రభుత్వ ఉద్యోగం అంటే కూర్చోబెట్టి పెట్టడం, నిదానంగా తగ్గించుకురావాలి. అది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు నడుస్తోంది. జగన్ ఇచ్చిన పర్మనెంట్ ఎంప్లాయీస్ ని ఫుట్బాల్ ఆడిస్తున్నారు కదా సచివాలయ సిబ్బందిని. అట్లాగే అవుట్ సోర్సింగ్లకి ఇప్పుడు మళ్ళీ ఇదివరకు అతను ఆప్కాస్ అని పెట్టి వాళ్ళందరికీ ఒక లైఫ్ ఇచ్చాడు, మళ్ళీ అది తీస్తానంటున్నారు కదా వీళ్ళు. అంటే దానికి ఇన్సూరెన్స్ ఇదంతా ఉండేది వాళ్ళకి, ఏది పిఎఫ్ అట్లాంటిది. ఇప్పుడు అది తీసేసి మళ్ళీ తీసుకొచ్చి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లకి ఇస్తాండా. కాబట్టి